మిరాయి కార్తిక్ గట్టిమనేని డైరెక్షన్లో వచ్చిన ఒక ఫ్యాంటసీ మూవీ. తేజ సజ్జా సూపర్ హీరో ఫిలిం. హనుమాన్ తర్వాత అదే పైతాన్లో ఇంకో సూపర్ హీరో ఫిలిం. సో ఇది విజువల్ స్ట్రైకింగ్ అండ్ ఎంటర్టైనింగ్ పక్కా ఉన్న సినిమా. సో సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్గా సక్సెస్ అయ్యే డైరెక్టర్స్ని అరుదుగా చూస్తుంటాం. అలా తెలుగులో ఇప్పుడు కార్తిక్ గట్టిమనేని అనుకోవచ్చు. 3 గంటల సినిమాలో ఒక్క పాట లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో టాప్ రిచ్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ యాడ్ చేసిన క్వాలిటీ ఫిలిం అందించారు. అసలు కథ విషయానికి వస్తే, అశోకుడు తను సంపాదించిన శక్తిని 9 గ్రంథాల్లో పెట్టి ఒక్కో గ్రంథానికి ఒక్కో యోధుని ఉంచుతాడు. సో ప్రస్తుతం ఆ గ్రంథాల గురించి తెలుసుకున్న విలన్ ఏం చేస్తాడు ఆ గ్రంథాలు సంపాదించుకోవడం కోసం. సో ఆ గ్రంథాలు విలన్కి దక్కకుండా హీరో ఏం చేస్తాడు అన్నదే కథ. సో ఇందులో బాగా బుబ్బంస్ వచ్చే సీన్స్ ఒక 5 ఉంటాయండి. అందులో సో మిరాయ్ కోసం మన హీరో జటాయువుతో చేసే ఫైట్ సీన్ ఒకటి, అండ్ శ్రేయ గారు తంత్రవనంలో ఉన్న మనుషుల్ని కాపాడడం కోసం తన అగ్నికి ఆయువు అవుతుంది, ఆ సీన్. సో తర్వాత మంచి ఎంట్రీ సీన్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఆ ఎంట్రీ సీన్. కానీ సో క్లైమాక్స్లో హీరో అండ్ విలన్ ఉన్న ఫైట్ సీన్ కానీ, ఆ ట్రైన్ ఎపిసోడ్ కానీ, ఇలా హీరోలో చాలా హైలైట్స్ ఉన్నాయి. సో ఇంకా స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ ది ఫిలిం ఈజ్ మంచు విష్ణు పర్ఫార్మెన్స్ అండ్ యాజ్ ప్రజెన్స్ మేకింగ్ ఎవ్రీ సీన్ అట్రాక్టివ్ అండ్ యాజ్ విలనిజం. సో డైలాగ్ డెలివరీ నిజంగా మంచు విష్ణు కంబ్యాక్ అనుకోవచ్చు. తేజ సజ్జు, రితిక పర్ఫార్మెన్స్ అండ్ శ్రేయ జగపతి బాబు పర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్. ఎస్పెషల్ గెటప్ సీన్, ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ కానీ సో చాలా ఫన్గా వెళ్ళాయి. సో తెలుగులో ఇలాంటి క్వాలిటీ ఫిలిం రావడం, సో ఆడియన్స్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా మిరాయి. సో తప్పకుండా ఇంకొకసారి చూసేయండి ఫ్యామిలీతో. థ్యాంక్ యూ సో మచ్.